వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రినివా బ్లాగ్స్. టుడే రెసిపీ ఈస్ కరివేపాకు చికెన్ ఫ్రై. చూద్దాం రండి ఎలా చేయాలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఫ్రెష్ చేసి పెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ కడిగేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత సాల్ట్, మెయిన్గా కావాల్సింది కరివేపాకు. అండ్ నేను 8-10 రెమ్మలు తుంచుకొని కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సిన పొడి మసాలాకి ఇంగ్రీడియంట్స్ ధనియాలు, మెంతులు, సాజీరా, ఎండుమిర్చి, చక్కా లవంగా, జీలకర్ర, కొంచెం మిరియాలు. ఓకే గాయ్స్, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, తగినంత ఆయిల్ తీసుకోండి. మీకు ఎంత సరిపడా అయితే ఆయిల్ ఒక 7-8 స్పూన్లు తీసుకోండి ఆయిల్. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఆయిల్. సో గాయ్స్, కరివేపాకు వేపుకుందాం. ఫస్ట్ కొంచెం కరివేపాకు వేపుకుందాం. సో గాయ్స్, వేగింది కరివేపాకు తీసుకుంటున్నాను, కొంచెం చూసుకోండి మాడిపోకుండా. సో గాయ్స్, ఇప్పుడు ఎండుమిర్చి కూడా కొంచెం వేపుకొని పెట్టుకుందాం. సో గాయ్స్, అయిపోయింది వేగిని, ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. సో గాయస్, ఇప్పుడు ఇంకా వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా ఈ చివాసన పోయి వేపుకోండి. గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా గాయస్. సో గాయస్, ఇది మనకి మంచిగా బాగా స్మెల్ వస్తుంది. అది వేగింది అని అర్థం, అదే మంచి స్మెల్ వస్తుంది వేపుతున్నప్పుడు మాత్రం. సో గాయస్, ఇవి వేగిపోయినాయి, ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు స్మెల్ వస్తుంది గాయస్. సో గాయస్, ఇలా పొడిగా పెట్టుకుందాం, కలిపేసి మనం 2 పొడి చేసుకొని పెట్టుకున్నాం. సో గాయస్, ఇప్పుడు అదే ఆయిల్ కొంచెం హీట్ అయినాక, సో గాయస్ అదే ఆయిల్లో నేను అల్లం వెల్లిగడ్డ వేపుకుంటున్నాను. మీకు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, సరిపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. అల్లం వెల్లిగడ్డ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి. అల్లం వెల్లిగడ్డ కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. హాఫ్ కేజీ చికెన్కి అయితే 5 or 6 పడతాయి, కేజీ చికెన్కి 10 పచ్చిమిర్చి పడతాయి మ్యాక్సిమం. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం మనం. సో గాయస్, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగినాయి. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. చికెన్ సరిపడా సాల్ట్. సో ఒకసారి మొత్తం బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకుందాం, పసుపు అండ్ సాల్ట్. సో గాయస్, హై ఫ్లేమ్ మీద 2 minutes చికెన్ని కలుపుకుంటూ అలాగే గాయస్ మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. గ్రేవీ అనేది బాగా పట్టిద్ది దానికి. సో గాయస్, కొంచెం చూడండి, దగ్గర పడుతుంది, ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇంకో ఒక 5 minutesలో ఉడికిపోతుంది, దగ్గర పడిపోతుంది ఏమో, చూద్దాం రండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము కరివేపాకు పొడి, మసాలా పొడి కొట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. ఇది 3 పార్టీషన్స్గా యాడ్ చేద్దాం, ఎందుకంటే ముక్కకు బాగా పట్టాలి కాబట్టి. ఫస్ట్ కొంచెం వేసాను, బాగా తిప్పుతాను. ఇలా అయితేనే ముక్కకు బాగా పట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో గైస్, 2 minutes తిప్పుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం, ముక్కలకి బాగా పట్టిద్ది. ఒకసారి ఒక 2 minutes ఆగి మిగతా పొడి అంతా వేసుకుందాం మనం. మిగిలిన పొడి మొత్తం వేస్తున్నాను గాయస్. ఆఫ్టర్ 2 minutes మంచి గుమగుమలాడిపోతుంది చికెన్ ఫ్రై అనేది. కరివేపాకు చికెన్ ఫ్రై బాగా ముక్కకి పట్టించి కలిపి గ్రేవీగా ఎమ్మీగా ఉంది. సో అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, ఫైనల్ టచ్. ఒకసారి బాగా తిప్పి 1 నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే గాయస్, కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎమ్మీగా. సో గాయస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్.